హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి రెండో పండుగ రోజు సంక్రాంతి. ఆ రోజు వచ్చేసి మాకు కోలాటం మంది ఉందని చెప్పాను కదా. ఇంకా ఆ రోజు అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత గంగమ్మ గుడికి ముందు పక్కే అనమాట కోలాటము. ఇంకా అక్కడికి వెళ్ళేసి టెంకాయ కొట్టేసి, ముందు రాముల గుడిలో టెంకాయ కొట్టి అక్కడి నుంచి బయలుదేరి వచ్చాము అందరము. ఇంక ఇక్కడ కూడా టెంకాయ కొట్టేసి స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు వచ్చేసి కొద్దిగా మంది జనాలు ఉన్నారనమాట. మేము ఎప్పుడైతే సాంగ్ పెట్టి స్టార్ట్ చేసాము అప్పుడైతే జనాలు వచ్చారు, ఫుల్ అయిపోయారనమాట. ఫస్ట్ బుజ్జి బుజ్జి గణపతి అయితే స్టార్ట్ చేసాము. ఇంకా అందరైతే రౌండ్ తిరుక్కొని అయితే వేస్తున్నాం కదా. అందరు శారీస్ ఇవేనండి. ఇంకా శారీ కలర్లో ఇది వచ్చేసి షర్ట్ అనమాట బాయ్స్కి, ఇంకా బ్లాక్ ప్యాంటు. అందరైతే చాలా బాగా రెడీ అయిపోయారు. జనాలు కూడా చాలామంది వచ్చేసారు. పోలీసులు కూడా వచ్చారనమాట. పోలీసులు వచ్చేసి మీరు రోడ్డు మీదకి రావద్దండి, అలా సైడ్కి వెళ్ళిపోండి అని చెప్పేశారు. అప్పుడు సాంగ్ మళ్ళీ ఆపేసాము. ఇంకా అందరు మళ్ళీ ఇటు సైడ్కి వచ్చిన తర్వాత మళ్ళీ సాంగ్ స్టార్ట్ చేసాము. మేమైతే నేర్చుకొని 2 months అయితే అయిపోయింది. ఇప్పుడు 3rd monthలోకి అయితే ఎంటర్ అయ్యాము. 2 months కంప్లీట్గా నేర్చుకున్నాము. ఇప్పుడైతే ఒక 25 సాంగ్స్ దాకా అయితే నేర్చుకున్నాము. ఏ సాంగ్ అయినా వేయగలుగుతాం అందరం కూడా. చాలా బాగా అయితే వేసాము. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి రెస్పాండ్ అయితే వచ్చింది, బాగా నేర్చుకున్నారని చెప్పేసి. ఇంతవరకు కూడా ఎవరు ఇండ్లల్లో కానీ ఎక్కడ ట్రై చేయని వాళ్ళు, డ్యాన్స్ కానివ్వండి, ఇలా కోలాటం కానివ్వండి, ఏది కూడా ట్రై చేయని వాళ్ళు నేర్చుకొని ఈ విధంగా వేశారంటే చాలా గ్రేట్. కొంతమంది పిల్లలంటే స్కూళ్ళల్లో డ్యాన్స్లు వేస్తారు, కాలేజీలో డ్యాన్స్ వేస్తారు, పెద్దవాళ్ళు ఎక్కడ వేయరు కదా. అందుకని చెప్పేసి ఒక భయం అనేది ఉంటుంది. ఆ భయం అనేది పోవాలని చెప్పేసి ఇలా 10 మందిలో వేస్తే భయం ఉండదు, ఎక్కడికి తీసుకెళ్ళినా వీళ్ళు వేయగలుగుతారు అన్న కాన్ఫిడెన్స్ ఉండాలని చెప్పేసి అయితే మా గురువుగారు అయితే ఇలా ఏర్పాటు చేశారు. ఫస్ట్ చెప్పినప్పుడైతే అందరూ కంగారు పడిపోయారనమాట, ఇప్పుడు వద్దులేండి అనేసి. లేదు, మీకున్న భయం పోవాలంటే మీరు ఏదో ఒకటి చేస్తే కానీ భయం పోదు అని చెప్పి మమ్మల్ని అయితే కన్విన్స్ చేసి ఇలా గంగమ్మ గుడి దగ్గర అయితే ఒక పర్ఫార్మెన్స్ అయితే క్రియేట్ చేశారు. ఫస్ట్ సాంగ్కి అయితే కొంచెం తడబడ్డాము. ఆ శారీస్తో అలవాటు లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డాము. తర్వాత ఒక సాంగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చేసి కొంచెం ధైర్యం వచ్చింది, ఓకే మనం చేయగలుగుతాము అనేసి. ఈవినింగ్ 6:30కి అంతా వచ్చేసాయని గుడి దగ్గరికి, అంటే మేము వెళ్ళేలోపు 7 అయిపోయింది. ఆ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి యాడ్ చేద్దాం అనుకుంటే. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరి ఇక్కడ 7:30కి అంతా వచ్చేసాము. మళ్ళీ చలి ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ మంది ఉంటారో ఉండరు, పాపం వాళ్ళు కూడా మిస్ చేసినట్టు ఉంటుందనేసి కొంచెం త్వరగానే స్టార్ట్ చేసాము. నిజంగా చాలా బాగేసామండి. అందరి శారీస్ కూడా చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా. అందరికీ భలే సూట్ అయిపోయాయి శారీస్ కూడా. ఒక్కొక్కరైతే ఎంత బాగా రెడీ అయిపోయారో. కనీసం ఫొటోస్ కూడా మేము ఎక్కువ తీసుకోలేదనమాట, అంత టైం సరిపోలేదు. ఉంటే ఈ మంత్ లాస్ట్లో కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్లో కానివ్వండి గజ పూజ ఉంటుంది. గజ పూజకి మాత్రం ఇట్లా రోడ్ల మీద అయితే వేసే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ప్లేస్ తక్కువ ఉంది రోడ్ మీద. అందుకనేసి ఎక్కడన్నా పెద్ద ప్లేస్ ఉన్న దగ్గర చూసుకొని ఏర్పాటైతే చేస్తామనేసి అయితే అంటున్నారు. అప్పుడు వచ్చేసి జనాలు కూడా చాలామంది వస్తారు, ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా మనకు తెలిసిన బంధువులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గజ పూజ అంటే చాలా గ్రాండ్గా జరుగుతుందంట. మాకైతే ఇంతవరకు తెలియదు, ఎక్కడా చూడలేదు కూడా. ఇంకా గురువుగారు వచ్చేసి అన్ని దగ్గర నేర్పించారు. ఇంకా వాళ్ళు ఎలా చెప్తే అలానే కాబట్టి మనం అవి పాటించాలి. సాంగ్స్ వచ్చేసి నేర్చుకునేట అన్నీ వేయడానికి ట్రై చేసాము. ఒక 4-3 మిగిలిపోయాయి. అప్పటికే టైం వచ్చేసి కొంచెం ఎక్కువ అయిపోయిందనమాట. చిన్నపిల్లలు ఉన్నారు, ప్లస్ వాళ్ళు ఏం తినకుండా వచ్చేసారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి 10:30కి అంతా ఆపేసాము. అప్పటికి కూడా జనాలు ఇంకా ఉన్నారనమాట, ఇంకా వేస్తే చూద్దాం అన్నట్టుగా. మామూలుగా మేమైతే నేర్చుకునేటప్పుడు ఒక 4 సాంగ్స్ కానీ 5 సాంగ్స్ కానీ చేసి కొద్దిగా వాటర్ తాగి మళ్ళీ వస్తాము. అలాంటిది ఇక్కడ వాటర్ తాగే ఛాన్స్ కూడా లేకుండా అయితే కొంచెం బాగా ట్రై చేసాము. మధ్యలో సాంగ్ వెతుకులాడుకునే లోపు ఒక చుక్క నీళ్ళు తాగేసి మళ్ళీ యథాప్రకారం కోలాటం అయితే వేస్తున్నాము. సార్ కూడా చాలా బాగా మెచ్చుకున్నారనమాట. ఇలానే చేయాలి మీరందరూ కూడా, మనకు మంచి పేరు రావాలి మాధవరం కోలాటం అంటే అని చెప్పేసి అంటున్నారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా గురువు గారిని మెచ్చుకున్నారు. ఒక 2 నెలల్లోనే మీరు ఇన్ని పాటలు ఇంత క్లీన్గా నేర్పించారా అనేసి అన్నారు. ఇంకా మీరు బాగా వెయ్యాలని చెప్పేసి అయితే అంటూ మాకైతే మంచిగా గైడెన్స్ ఇస్తున్నారు, ఈ విధంగా చేయాలి మనం పబ్లిక్లో ఉన్నప్పుడు, అది ఇది అని చెప్పేసి. ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేయకముందు కూడా భయంగా ఉండేది, ఎలా ఏంటి అనేసి. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మంది మనకే అనమాట, ఎవరి వైపు చూడకుండా మన పాటికి మనం కోలాటం వేసుకుంటా ఉంటే భయం అనిపించలేదు. స్టార్టింగ్లో కొంచెం భయపడ్డాము, తర్వాత ఏం లేదంతా నార్మల్ అయిపోయింది.
ఇంక ఇది వచ్చేసి లాస్ట్ సాంగు. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళాలి. ఇంకా అందరూ కూడా చాలా ఎనర్జీగా లాస్ట్ వరకు అయితే బాగా వేశారు. స్టార్టింగు నేను నేర్చుకునేటప్పుడు కోలాటం జాయిన్ అయినప్పుడు వచ్చేసి ఒక 10 డేస్ బాగుంది. తర్వాత వచ్చేసి రైట్ లెగ్ వచ్చేసి కింద పాదం దగ్గర వచ్చేసి నరం మెలిపడి చాలా ఇబ్బంది పడిపోయాను. హాస్పిటల్ కూడా వెళ్ళి చేయించుకున్నాను. అక్కడికి వెళ్తే వాళ్ళు రెస్ట్ కావాలని చెప్పేసి అన్నారనమాట. ఇంక తర్వాత వచ్చేసి ఇంక నేనే హాస్పిటల్‌కి వెళ్ళదలుచుకోలేదు. మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళినా అదే చెప్తారు. మళ్ళీ మానేయాల్సి వస్తుందనేసి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కోలాటం అవంటే కొంచెం ఇష్టం అనమాట. ఇంకా అందులో మా నాన్నకి, మా అమ్మకి ఇష్టం ఉండడంతో వాళ్ళే నన్ను ఫస్ట్ జాయిన్ చేశారు. నేనేం అడగలేదు. మధ్యలో మానేస్తే ఎలా అది బ్రేక్ పడిపోతుంది అలాగే అని చెప్పేసి అయితే అలానే కుంటుకుంటూ వేసుకుంటూ ఉండేదాన్ని. చాలా ఇబ్బంది పడాను స్టార్టింగ్‌లో వచ్చేసి. తర్వాత ఇంకా ఎంత ఏమైనా నేను వేసేదాన్ని మొండి పట్టుదలతో వేయడంతో ఆ నొప్పి కూడా వేగంగా తగ్గిపోయింది. మధ్యలో గాని మానేస్తుంటే ఈరోజు నేను ఇక్కడ లేకపోయి ఉండేదాన్ని. అలా చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడిపోయారు ఫస్ట్ స్టార్టింగ్‌లో. ఇప్పుడొచ్చేసి అంతా నార్మల్ అయిపోయిందనమాట. ఇంకా మామూలుగా 3 మంత్స్ అంట నేర్పించేది. 2 మంత్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు థర్డ్ మంత్ అయితే వచ్చింది. ఇంకొచ్చేసి ఈ మంత్ లాస్ట్‌కి కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ మంత్‌లో కజ్జిపూజ అయిపోతే ఇంక ఆడికి అయిపోతుంది. ఇంకెక్కడన్నా పర్ఫార్మెన్స్‌లు ఉన్నప్పుడు, ఏదైనా తిరునాళ్ళు, పండుగలు ఉన్నప్పుడైతే ఇంకా గురువుగారు మమ్మల్ని ఎక్కడికైనా తీసుకొని వెళ్తే మేమక్కడ వేసేది. ప్రతిరోజు వచ్చేసి మా అమ్మ గాని, మా నాన్న గాని ఎవరో ఒకరు వస్తారనమాట నా వెంట. 7 నుంచి ఒకవేళ 7 ఒకరోజు 7 అవుతుంది. ఒకరోజు 7:30 అవుతుంది. అప్పటి నుంచి స్టార్ట్ అయితే 10:30 కూడా అవుతుందనమాట. ఇంటికొచ్చి ఇంక తిని పడుకునేలోపు 11, 12 అవుతుందనమాట. 2 మంత్స్ నుంచి ఇలానే జరుగుతా ఉంది. పాపం నా వల్ల మా ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడుతూనే ఉన్నారు. రోజు నైట్ నిద్ర తక్కువైపోతున్నా కూడా వాళ్ళు కూడా ఏం ఫీల్ అవ్వట్లేదనమాట. నా వెంట అదే పనిగా వచ్చి నా కోసం అక్కడే కూర్చుంటారు. వాళ్ళకి ఎంత ఇదిగా ఉందో నేను వేస్తా ఉంటే చూడాలని చెప్పేసి అదొక హ్యాపీనెస్ అనమాట. ప్రతిరోజు మా నాన్న అయితే వస్తానే ఉంటాడు. వద్దులే అన్నా కూడా పర్లేదులే నేను వస్తాలే అని అయితే అంటూ ఉంటాడు. ఇంకా చరణ్ కూడా మా నాన్నతో పాటు వచ్చి కూర్చుంటాడనమాట ఎవ్రీడే. ఇంకా అద్విత గురించి అయితే చెప్పనవసరం లేదు. కట్టెలు తీసుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటది. ఇంక ఈ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత వచ్చేసి ఇంక అన్నీ సర్దేసుకుంటున్నారు. జనాలు కూడా వెళ్ళిపోయారు. ఇంకా మేమందరం కూడా వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇప్పటికే 10:30 దాకా అయిపోయింది టైము. చిన్న పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా లాస్ట్ వరకు అయితే అంతే ఎనర్జీగా వేశారు. ఇంకా ఇంటికెళ్ళి మేము మళ్ళీ రేపు కనుమ పండుగ ఉంది కాబట్టి ముగ్గులన్నీ వేసుకునే లోపు మళ్ళీ 12, 12:30 పైన అయిపోయిందనమాట. ఇంకా గొబ్బెమ్మ నిమజ్జనం అయితే ఉన్నాయి. అవి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.